ఆశ ఎంత పొడుగు చూడండి రెండు ఆశ అన్నాడు దాన్ని. ఆశ అంటే దిక్కు అన్నారు సంస్కృతంలో. ఈ దిక్కు ఎక్కడికి అయిపోతుందండి? ఇది దిక్కు అనుకుంటే ఇట్లా పోయే కొద్దీ దిక్కు ఉంటుంది, ఆ కొస అందదు మనకు. దిక్ అంతములు అన్నాడు. అందుకే దిక్కు అంతం ఎక్కడా అందదు, అందుకనే ఆశ అన్నారు. నాకు ఏం కోరిక లేదండి, ఈ ఒక్క కోరిక. ఇదిగో మా అబ్బాయికి పెళ్లి కావాలండి, అబ్బాయికి పెళ్లి అయిపోతే మా కోడలు వస్తే ఇంక ఏమి గురుగారు రామకృష్ణ అనుకుంటూ నేను లలితాశ్రమంలో రవీంద్ర గురుగారి దగ్గర చేరడం ఒక్కటే. నాకు ఏ కోరికలు లేవు. నిజమే కదా అనుకుంటాం. ఆమె చాలా సిన్సియర్, చాలా మంచి ఆమె, పాపం నిజంగా వేరే కోరికలు ఉన్న మనిషి కాదు. నాకు కూడా తెలుసా సంగతి. కోరింది, సరే అబ్బాయికి పెళ్ళి అయింది. పెళ్ళి అయితే అయింది గురువుగారు. కానీ ఏమైందంటే ఇప్పుడు వీసా కోసం అప్లై చేసినాం గురువుగారు, రాలేదు. మనూరు ఏం చెడిపోయింది నాయన, నువ్వు అక్కడ పోయి ఉద్ధరించడానికి. ఇక్కడ ఏమి అంటే అందరు పోతున్నారు కదా గురువుగారు, మా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, అవతల వీధి వాళ్ళు కూడా పోయినారు, ఇంకా మేమే పోంది. సరే వీసా రావాలి, ఏదో యాగమో యజ్ఞమో పూజో పురస్కారమో ఆయన చెప్పి కూర్చోబెట్టి సంకల్పం చెప్పి అన్నీ చెప్పి ఏదో వీసా వస్తుంది అనుకోండి. వీసా వస్తుంది, ఆయనకు వచ్చింది కానీ మా అమ్మాయికి రాలేదండి వీసా. ఒకరక్కడ ఒకరిక్కడ, ఎట్లా గురువు గారు? సరే ఏదో పూజ చేస్తే ఆమెకు కూడా వచ్చింది, ఇద్దరికీ వచ్చింది.